यजमानस्यानमतो ब्रह्म योग्यान्मतेन सर्वं श्रीमहादेवताभ्यो नमः यजमानस्यानं नानाविध परिमल पुष्पाणि समर्पयामि ओम वेदं वेद ओम पुष्पं वेद पुष्पम् आयतान् भवति ओम प्रजापतं वेद पुष्पम् आयतान् भवति आदौ ब्रह्म योग्यान्मतेन सर्वं राजाधिपत्यनुग्रह देवतावरसिद्ध्यार्थं पट्पट् आदौ ब्रह्मयोग्यानमतेन सर्वं श्रीमहादेवतायजमानस्य तो ब्रह्मयोग्यानमतेन सर्वं श्रीमा आयने दुर्वारन्ति योग्यानते दुर्वे पत्राणि सहस्राणि शतानाञ्च श्रीमहादेवताभ्यः बालयोगी राम महाराजनुग्रह देवतावरसिद्ध्यार्थं ఓంకారాన్ని ధ్యానం చేయగలిగితే పవిత్రంగా అంటే జాగ కూడా పవిత్రమైతుంది, భక్తులు కూడా మస్తు పవిత్రంగా అవుతుంది.
కాలనీ మన కాలనీకి ఈశాన్యంలో మరి దేవాలయం రాజరాజేశ్వరి దేవాలయం మరి నారాయణ ఇందాక చెప్పాడు 6-7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో పందిరి లింగం పెట్టుకుంటా ఇట్లా వస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా కొంచెం కార్యక్రమాలు చేసుకుంటా రావడం అనేది ఇట్లా జరుగుతుందని ఒక ఆలోచన చాలా మంచిది. అంటే గతంలో మనం ఏదన్నా ఇక్కడ ప్రాప్తం ఉందేమో అందరం ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇక్కడ ఇప్పుడు కూకున్నాం వాస్తవంగా. గతంలో మన రుణం అనేది ఇక్కడ ఉన్నది. అంటే సమయం రుణం అనేది అంటే వస్తు రూపకం కావచ్చు, సమయ రూపకం కావచ్చు, ఆధ్యాత్మికమైన ఏదైనా పర్లేదు. రుణం ఉంటేనే ఇక్కడ రాగలుగుతాం. రుణం లేకపోతే రాలేదు. పూర్వజన్మం ఏదన్నా కర్తవ్యం కార్యం ఇక్కడ మనం చేసేదేమన్నా ప్రాప్తం ఉందేమో. ఇవాళ ఇంతమంది యొక్క మహాతలు, ఇంతమంది పురుషులు మరి వ్యతిరేకులు ఇక్కడ వచ్చి ఒక్కటే స్టేజ్ మీద మనందరం భగవంతుడి యొక్క ఆలయం గురించి విచారం చేద్దామని ఒక మరి మా అందరి అభిప్రాయం, మన అభిప్రాయం. వాస్తవంగా ఆలయం కట్టడం పెద్ద ముఖ్యం కాదు, ఆలయం నిర్మాణం చేయడం పెద్ద ముఖ్యం కూడా కాదు, ఆలయం సంరక్షణ చేయడం పెద్ద ముఖ్యం. ఆలయం సంరక్షణ చేయడం చాలా ముఖ్యం. అంటే ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకొని దాని ఇల్లు సరైనట్టు చూస్తేనే ఇల్లు ఆనందం అంటే తృప్తుంటాయి. అది ఎవరి దగ్గర ఉంటాయంటే మనం కడుతున్నాం కాబట్టి మన ప్రయత్నం మనం మంచి నీటిగా నిజాయితీగా ధర్మంగా ప్రతిదీ కూడా వస్తు రూపకంగా మనం విధి విధానంగా చేయాలి వాస్తవంగా. కాబట్టి ఆ విధి విధానంగా చేయడమే మానవుడి కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్యం తగ్గట్టు మనం మెదిలి ఆలయం నిర్మాణం చేద్దామని ఒక మీ అందరి యొక్క అభిప్రాయం, సంకల్పం. ఇవాళ శుభం ఉదయం మనం 6:30కు నుంచి భూమి పూజ చేయడం జరిగింది. మరి భగవంతుడు మనకెంతో పుణ్యం చేస్తేనే ఈ భాగ్యం కూడా మనకు వచ్చింది. పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇలాంటి ఆలయాలు కావచ్చు, ఇలాంటి ఆధ్యాత్మికమైన సమయం కూడా మనం ఇచ్చి వారి యొక్క సమయాన్ని మనం ఇక్కడ గడపడం చాలా పుణ్యం వాస్తవంగా. కాబట్టి ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే వస్తు రూపకంగా మనం అందరం కూడా ఇస్తాం. అంటే రకరకాల దానాలు ధర్మాలు చేస్తూ ఉంటాం వాస్తవంగా. కాబట్టి దేనికి పుణ్యం అంటే ఒక ఆలయంకి ఇచ్చినా పుణ్యమే, ఒక గోమాత పెట్టినా పుణ్యమే. ఒక ఆలయంకి ఇచ్చిన తిరిగి ఇవ్వదు, ఇస్తాడా? పుణ్యం వస్తుంది, వస్తుందా? ఒక భూమిలో ఇత్తు పెడితే ఒక ఇత్తుకు 10 ఇత్తులు వస్తాయి. ఒక బిజినెస్ లో 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయి. కానీ ఇది ఏమొస్తుంది? పుణ్యం అనేది వస్తుంది. అంటే అడగొచ్చిన బంగారంగా మనకు భగవంతుడు వస్తు రూపంగా ఆశీర్వాద రూపంగా ఇస్తారా? అది ఆ సనాతన నుంచి వచ్చిన ధర్మంగా మనం ఇవాళ చేస్తున్నాం వాస్తవంగా. కాబట్టి యజ్ఞం చేసినప్పుడు కూడా మనం ఆవుతులు ఇస్తూ ఉంటాం. ఆవుతులు ఇచ్చింది కూడా తిరిగి మనం వస్తుందా అంటే భగవంతుడికి ఇక్కడ ఈ కార్యక్రమం వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఏ కార్యక్రమం? ఇక్కడ రాజరాజేశ్వరి యొక్క టెంపుల్ మన ఆలయం నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆవుతులు ఇస్తూ ఉంటారు. ఈ ఆవుతుల ద్వారా భగవంతుడికి ముడుతూ ఉంటారు వాస్తవంగా. కాబట్టి ఎంతో అంటే ఆధ్యాత్మికమైనది సముద్రం లాంటిది. మనకు దాంట్లో కూడా ఏమాత్రం కూడా తెలియదు. ఆధ్యాత్మికమైనది చాలా సముద్రం లాంటిది. కాబట్టి ఆ సముద్రం లాంటి దాంట్లో మనం కొద్దిగా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎవరెవరికి కావాల్సిన యొక్క సమయం ఉంటే వారు వచ్చి సేవ చేయడం, ఎవరెవరి ఆర్థికంగా స్థిరం ఉంటే వాళ్ళు వేయడం, ఎవరెవరి పుణ్యం రుణం అంటే సంపాదించిన ధనం 1 రూపాయి శాస్త్రం చెప్తున్నది. 9 రూపాయలలో 1 రూపాయి దానం చేయాలని శాస్త్రం చెప్తుంది. ఆలయాలు కావచ్చు, విద్యకి కావచ్చు, గోశాలకి కావచ్చు, ప్రతి వస్తుకు ఒక పుణ్యం వచ్చే ఒక పనికి మనం ధర్మం చేస్తే మన స్థిర స్థాయిగా దానం నిలబడుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది. కాబట్టి మరి ఆలయ కమిటీ వాళ్ళు మరి ఇంతమంది మహాతలు, ఇంత మంచి అవకాశం, ఇంతమంది పవిత్రమైన రోజు నాడు మనందరం కూడా ఈ భూమి పూజ చేసుకున్నాం. కాబట్టి ఈ భూమి పూజ ఎంత ఆనందం చేస్తున్నామో ఆలయం నిర్మాణం అయిన దాకా అంత ఆనందం ఉండాలి. అయితేనే ఆలయం అవుతుంది. ఇక 4 ఉన్నారు, 4 వేస్తారు, 3 ఉన్నారు, మాకేం సంబంధం లేదనుకుంటే ఆలయం కాదు, ఇల్లు కాదు, బడి కాదు. అయితే ప్రతి వాళ్ళది భాగస్వామ్యం ఉంటే ప్రతి వాళ్ళు సమానమే చేస్తూనే లేకపోతే వస్తుంది. కాబట్టి ఆ సమయం అనేది మీరందరూ కూడా తీసుకొని ఇంత మంచి యొక్క సమయంలో మనందరూ కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి మరి కూడా మెట్లు
కింద సెల్లర్ అంటే మరీ సెల్లర్ కాకుండా ఒక 3-4 ఫీట్లు ఎత్తు లేపేసి ఇంకా దాని మీద ఎంతైతే ఆలయం మన ఇళ్ళల్లో ఏ విధంగా పెట్టేసి ఆ లెవెల్ ఉన్నదో ఆ లెవెల్గా మనం స్లాబ్ వేసి దాని మీద మనం అమూల్యమైన యొక్క శివుని మనం కూకుల్లో పెట్టడం. ఇట్లా అసలు గర్భాలయం అంతా కూడా మీద వస్తుంది కాబట్టి మరి చాలా మంచి ఆలోచన. ఎందుకోసం అంటే ఇక్కడ దగ్గరనే బాగున్నది కాబట్టి ఇంకా వానదేవుడు ఎక్కువైపోతే కూడా ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అన్ని రాయి అన్న చోట కూడా అస్సలు నీళ్లు వర్షం ఇక్కడ అది ముందు ఆలోచన చేయడం చాలా ఉత్తమమైన ఆలోచన, చాలా బాగున్నది. వారి యొక్క పట్టుదలతో ప్రయత్నంతో ఇదంతా ముందు తీసుకుపోవడమని భగవంతుని ఆశిస్తూ మరి రాజరాజేశ్వరి యొక్క దేవాలయం మనం అనుకుంటున్నాం కాబట్టి మరి ఈ ప్రాంతంలో మనకు మన నీలకంఠేశ్వరుడు అదే మన బాణలింగం ఉన్నది కాదు కదా, నీలకంఠేశ్వరుని సనాత శీల అని రౌత్ కదా. అట్లా ఇలాంటి ఒక తీరాన మనకు బాణలింగం పెట్టడం చాలా శ్రేష్టం. అంటే బాణలింగంతో చాలా పవిత్రమైనట్టుగా మన ప్రదేశం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఎందుకు శుద్ధి అవుతుంది అంటే నర్మదా నదిలో వెళ్ళిన ఏ రాయైనా యంత్రంతో పని లేదట, యంత్రంతోనే పని లేదు. అలాంటి బాణలింగం పెట్టుకోవడం చాలా శ్రేష్టం. దానికి పానటం మళ్ళీ ఎదగిరిగేలంటే రేపీకులు అందరూ కూడా చేస్తారు. అంటే బాణలింగంకి ఎంత పవర్ అంటే ఆ శివుని కోరుకున్న తల్లి ఎవరు? నర్మదా తల్లి. నా నదిల నుంచి ఎవరు ఎక్కువ రాయి తీసుకుపోయిందో వాళ్లకు పతితో సమానం లేదు కాబట్టి ఎంత పూజ చేస్తే అంత ఫలితం ఇస్తానని అమ్మవారు చెప్పింది. ఇది శివుడి దగ్గర వరం తీసుకున్నది కాబట్టి అలాంటి బాణలింగం చేయడం చాలా శ్రేష్టం. అంటే మళ్ళీ మనకు తూర్పుకున్నది, మళ్ళీ నది ఎప్పుడో ఒకసారి అక్కడ నది వార్త ఉంటుంది కాబట్టి ఇది మంచిగా ఆలోచన బాగుంటుందని నాకు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బాణలింగం పెట్టడం చాలా మంచిది. బాణలింగం పెట్టినా వేరే లింగం పెట్టినా రాజరాజేశ్వరుడే, అది బాణలింగంతో చాలా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి అది బాగుంటుందని నా ఆలోచన. మీరందరూ దాన్ని ఏకగ్రహంగా తీర్మానం చేసుకుంటూ మనం ఆ విధంగా మనం చేసుకుంటామని ఆలోచన. మన ఏమన్నా చేస్తే తర్వాత జరుగుతుంది. 2 గర్వాలు ఉన్నాయి, 1 గర్వాలు దాని నుంచి మేము పంపేయగలుగుతాం. కేదారేశ్వర ఆశ్రమం తరపు నుంచి అది మేము పంపేయగలుగుతాం. మరి బాణలింగం కింద పానోటం. మరి మనం ఇక్కడ ఏమనుకుంటాం? శివ పంచాదం అనుకుంటున్నాం. అదే శివపంచాయతనం వస్తుంది. అంటే శివుడు, నంది, గణపతి, అమ్మవారు, సూర్యుడు, నాగేంద్రుడు, ఇవి శివపంచాయతనం అని ధర్మం చెప్తుంది. కాబట్టి ధర్మాన్ని అనుసరించి చేయడమే మన శ్రేష్టం. కాబట్టి సరే దాని యొక్క కొటేషన్, దాని ఆలోచన, మన ఈ ఆలయం అంటే విగ్రహాలు ముఖ్యం కాదు, మనం ఆలయం నిర్మాణం చేయాలి. ఆలయం అయిన తర్వాత విగ్రహాలు అడ్డే వస్తాయి. ఆ భగవంతుడు ఎక్కడి నుంచి చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఆ దైవాన్ని గ్రహంతో దాతలు కూడా అలా మనకు అవకాశం కూడా దొరుకుతుంది. ఆ అవకాశానికి అందరు కూడా సద్యం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకోసం అంటే ఒక్క రాయి వేస్తే ఇప్పుడు అంటే కదా, ఒక్క ఇత్తు వేస్తే అని 1000 ఇత్తులు ఇస్తాడు, 100 ఇస్తులు ఇస్తాడు మనకు. కాబట్టి తన సొంతంతో ₹1 భగవత్ కార్యం వేస్తే మనకు రెట్టింపు కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా మనం భాగస్వామ్యం అవుతాం. కాబట్టి మరి ఆలయం కంటే అందరు ఉన్నారు కదా, అంటే ఆలయం కోసం ఒక త్యాగం చేయాలన్నమాట. ఏం త్యాగం చేయాలి? శ్రమ అంటే అందరం చేస్తాం, సమయం అందరం చేస్తాం, సమయం అందరం చేస్తాం, డబ్బులు కూడా అందరు ఇస్తారు. చాలా ఇంకొన్నది. మనం రోజుకు ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా సరే ఒక తాకేసుకుంటారు అమ్మ, ఆకుకి ఎంత అవుతుంది? ఉదాహరణ చెప్తున్నా. ఒక అతను ఒక కాటర్ తాగుతాడు, ఇంకో కాటర్కి ఎంత అవుతాయి? ఉదాహరణ చెప్తున్నా. ఒక అతను టిఫిన్ చేస్తాడు, రోజు టిఫిన్కి ఎంత అవుతాయి? అంటే మనలో ఉన్న ఒక వ్యసనమైన డబ్బుని కూడా అక్కడ సమర్పిస్తే ఇంకా శ్రేష్టం ఉంటుంది భగవంతుడు ఆశిస్తున్నాడు. అంటే ఒక ఇల్లు నిర్మాణం మంచిగా ఉండాలంటే ఆ ఇంట్లో భార్య భర్తలు అనుబంధంగా ప్రేమగా ఎలాంటి వ్యసనాలు ఉండకుండా ఉంటేనే ఆ ఇల్లు ముందడిపోతున్న శాస్త్రం చెప్తున్నాను. కాబట్టి నేను ఈ రోజు నుంచి
ఏం చేస్తున్నా? భగవంతుడికి ఒక తమలపాకు ఖర్చు ఇచ్చేస్తున్నా. అది బాగా సంకల్పం చేయాలి. అంటే భగవంతుడు కూడా ఇంకా ఇంత నిరంతరం నీళ్ళలో మునిగేటోడు కూడా నా కోసం ఇంత త్యాగం చేసిందని ఆయన ఇంకా ముందరికి మనకు ఆశీర్వాదం ఇస్తాడట. అంటే తనలో ఉన్న భావాలన్నీ ఆయన దగ్గర పెట్టాలి. నేను ఇవాళ టిఫిన్ చేస్తున్నా, టిఫిన్ చేసేది మానా, కానీ టిఫిన్ చేసిన పైసలు మీకు పక్కన పెడతా. అంటే నేను చెప్పి వెళ్తాను కదా. నేను తమలపాకు తింటున్నా, ఒక థమ్సాప్ తాగుతున్నా, ఆ థమ్సాప్ పైసలు కూడా నేను పక్కన పెడుతుంది. అది ప్రేమ, అది ఆనందం, భగవంతుడికి ఇచ్చే ఆనందం అన్నట్లు. మళ్ళీ నీ లోపల నుంచి నీ మనసు నుంచి విశ్వాసం కోరుకునేది అన్నట్ల. నువ్వు ఎవరు చెప్తున్నా చెప్పుడు అందరు చెప్తున్నా, నేను వారి ఇష్టం అన్నా కాదా, కానీ మనసు నుంచి ఇస్తుందే గొప్ప ఫలితం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యసనాలు భగవంతుడి చరణాల దగ్గర ఉంచి అలాంటి పైసలు మనం గమనం చేస్తే ఆలయం మాగమన్నా అవ్వదు. ఇది అన్ని చోట్ల చెప్పేది, అన్ని శాస్త్రం చెప్పేది విధానం. వాస్తవంగా ఇది మనందరం కూడా ముందు ఉండాలి దీనికోసం. అట్లా ఉంటే అంటే ప్రతి కార్యక్రమంలో ఒకటి త్యాగం చేస్తున్న భగవంతుడు మన దగ్గరికి వస్తాడమ్మా. అన్ని 100కి 100 ఉండాలి, భగవంతుడు ఉండాలంటే ఉండదు. ఒకటి రావాలంటే ఒకటి మన నుంచి పోవాలి. భగవంతుడు పుణ్యం కావాలంటే మా శ్రమ కావాలి. మేము మన పండగపురం పోయినాం, అందరం పోయినాం. మేము ఒక 10 మంది 50 మంది అనుకున్నారు. పండాపుతాను 200 మంది వచ్చిండు, 200 మంది వచ్చిండు. పాపం నడవాలని బాధ, ప్రేమ, కానీ శరీరం సహకరియదు. అందరికి ఒక రకం ఉంటుందా? అయినా తట్టుకున్నారు. అంటే భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడి మీద త్యాగం అట్లా చేసిండు. కాబట్టి 220 మంది అవలీలగా నడిచి పొక్కులు వచ్చినా సీమి తీసుకుంటా నడుచుకుంటా పోయింది. అంటే అలాంటి త్యాగం అనేది భగవంతుడు కావాలని శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని మనం అనుసరించి ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మనకు రాదు. మళ్ళీ ఆలయాలు కట్టాం, మళ్ళీ ఇల్లు కట్టాం. కాబట్టి ఒకసారి వచ్చిందని సద్వినియోగం చేసుకొని మనలో ఉంచిన లోపాలన్నీ దూరం పెట్టి భగవత్ సన్నిధిలో నడదామని మీ అందరినీ సూచన విచారం చేయడం నా కర్తవ్యం. కాబట్టి రైతులు అందరం కూడా దీనికి భగవంతుడిగా మన వంతు సేవ, మన వంతు ప్రేమ, మన వంతు త్యాగం ఆయనకు అప్పచెప్పి మన విధానంగా నడదామని ఆశిస్తూ ఆ భగవంతుడు నిరంతరంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా మనల్ని మన కుటుంబాన్ని కూడా రక్షణ చేసేవాడు పరమాత్ముడే. కాబట్టి మనందరం నిమిత్త మాత్రమే. కాబట్టి ఆ నిమిత్త మాత్రమే ఆ భారం వేసి నడవడం మన కర్తవ్యం. కాబట్టి మరి ఈ సమయం ఇచ్చిన మీ కంటి అవగాహన వ్యతిరేకులు విమర్శనం చేయకుండా మేము చాలా ఆలయాల దగ్గర చూసినా, చాలా ఆలయాల దగ్గర కట్ అయిపోయిండు, కొత్త బ్రాంచ్ తయారైండు, కొత్త అని చెప్తున్నా. నా ఉద్దేశం చెప్తున్నాను మీ అందరూ. కాబట్టి నా కర్తవ్యం ఏంది, నేను వచ్చి దండం పెట్టుకొని పోవడం. నా కర్తవ్యం ఏంది, సిలిండర్ ఇవన్నా చెల్లెలు ఇవన్నా నేను చేయవలసి ఉంటుంది. అది చేసుకుంటే నిరంతరమైన ఆలయం అద్భుతంగా ముందడిపోతుంది. కాబట్టి మన నుంచి భగవంతుడికి ఈర్ష, ద్వేషము, కోపం ఆలయం కడుతున్నాం. కాబట్టి ఎవరి మీద ఎవరైనా ఈర్ష పెట్టుకోకుండా ముందు పోవడం ఆలోచన తప్ప ఇంకా వేరే ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నామో ఆలయం ప్రతిష్టను అడిగినంత ఆనందంగా ఉండాలి. అదే మనిషి యొక్క పట్టుదల, అదే మనిషి యొక్క ధైర్యం. నా ముఖం అంటే నీ ముఖం ఇది ఉండాలి. అది మనిషికి కావాల్సిన పుట్టి నుంచి చివరిదాకా కరెక్ట్ ఉన్నారని భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. ఇది మనది కాదు, మన ఇల్లు కాదు, మన భూమి కాదు, మనం సేవ కావాలి. మన నిమిత్తమైన కార్యక్రమం మేము చేస్తున్నది. మనకు వచ్చిన కర్తవ్యం మనం నెరవేర్చుకోవాలని ఆలోచన. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రాజరాజేశ్వర భగవానికి, శ్రీ రాజరాజేశ్వర భగవానికి. అది ఏం తెచ్చు.